price of the pig oil is about 1400 rupees a kilo. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపొచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తల్లో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. తలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాట్. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్ సెన్సికల్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇంత చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి. రాజకీయ లబ్ధి ఇదిగో దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్. 415 to 1200 రూపీస్ ఏ కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయా? 319 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను. తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచన. ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా. ఇది ఒక ఎనిమల్ ఫ్లాట్ కలిపారని ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం ఇది సమంజసమేరా మీకు? తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో ఈ బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటుకు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు, 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది మరి అంత కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టి తీసుకోండి. ఇది అన్యాయము, అక్రమ వాళ్ళ ప్రచారం. కానీ మీరు చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతారు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు. రాగిలో బంగారు కలుపుతారా? 319 రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు కలిపి నేను లబ్ధి పొందుతానా? నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్. కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లిపోయారే. ప్రజలారా, భక్తులారా ఒక్కటి గమనించండి భక్తులారా. ఇది నిజమా కాదా? ఇది అబద్ధమా కాదు? ఇంకా కల్తీ ఉంటుందా కాదా? ఎవడైనా కల్తీ చేస్తాడా? మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇది ఎవడైనా కలుపుతాడా? కలిపాడని మీరు ప్రచారం చేస్తారా? ఎంత మంది కోట్లాది మంది భక్తులు మనోభావాలు మీరు విషం చిమ్మారోనా అడుగుతున్నా. రిపోర్ట్స్ లో ఏముందంటే చెప్తాను. ఆ రిపోర్ట్స్ లో ఎందుకు ఎస్ వాల్యూ అని ఉంటుంది అక్కడ. రిపోర్ట్ అనెక్స్డ్ ఐ విల్ షో ఇట్. దాని ఎనిమల్ ఫ్యాట్ అనేది ఎక్కడ ఉండదు. వై ఎస్ వాల్యూ ఇస్ లో? ఎస్ వాల్యూ లోగా ఉండాలి కారణాలు ఇచ్చాడు. ఐ విల్ షో ఇట్. మాల్ న్యూట్రిషన్ కౌ, బొవైన్ మిల్క్, తర్వాత దాని ఫీడ్, దీని మీద ఆధారపడి. ఐ విల్ షో ఇట్. జస్ట్ వెయిట్ ఫర్ దట్. ప్లీజ్ వెయిట్ ఫర్ దిస్. ఇది జూమ్ కాలేదు, పేపర్. ప్లీజ్ సంబడి క్యాన్. ఐ విల్ రీడ్ ఇట్ అండి. ఆ రిపోర్ట్ లో చెప్తున్నాను నేను. అక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని ఇక్కడ రాయలేదు. ఓన్లీ ఎస్ వాల్యూ. ఎస్ వాల్యూ ఇస్ బిలో 70. ఎస్ వాల్యూ తగ్గిందని ఇచ్చారు కానీ ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడా లేదు. సామాజిక ఐఎమ్ హ్యావింగ్ ది రిపోర్ట్, అథెంటికేటెడ్ రిపోర్ట్ విత్ మీ. దీనిలో కారణాలు చెప్తాడేనండి. కన్సిడర్ ది టెస్ట్ శాంపుల్స్ as pure milk fat when 5 S values fall in the inside the limits mentioned in the table. ఎస్ వాల్యూ తక్కువ ఉందని ఇచ్చారు కానీ ఇక్కడ ఎనిమల్ ఎవరు చెప్పారు? ఇంగ్లీష్ వచ్చి ఆలోచన. బికాజ్ ఎస్ వాల్యూ వాజ్ లెస్. ఎస్ వాల్యూ ఏ పరిస్థితుల్లో లెస్ అని కూడా ఇచ్చాడు ఇక్కడ.